వారు ప్రతిరోజు నన్ను ఆరాధించు, నా మార్గములను ఎరుగుకోగలరు. దేవుని ఆజ్ఞలు మీరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు వసగవలెనని తాము నన్ను పూజింపగోరుచున్నామని చెప్పుదురు. ప్రజలు ఇట్లా అడుగుతున్నారు, ప్రభు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసం చేయనేలా, ఆయన మమ్ము గుర్తింపనిచో మేము ఒక్క ప్రొద్దు ఉండనేలా. ప్రభు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, మీరు ఉపవాసం ఉండినప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు, మీ పని వారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసం ఉండినప్పుడు వివాహములు చేసి తగులాడి కొట్టుకొచ్చున్నారు. మీ గంటధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఈ రోజున ఉపవాసం ఉండు. మీరు ఉపవాసం ఉండినప్పుడు రెండు కాడవలే వంగుదురు, బూడిద మీద గోనె మీద వరులెదరు. ఇటుది ఉపవాసం అనిపించుకున్నా నాకు ప్రీతి కలిగించిన నేను ఇష్టపడు ఉపవాసం ఇది. మీరు అన్యాయ బంధములను విప్పుడు, ఇతరుల మెడమీదికి ఎత్తిన గాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారి నెత్తి బాధలకు గురి చేయకుడు. మీ భోజనము ఆకలిగిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకి లేని వారికి ఆశ్రయముండు, బట్టలు లేని వారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాంతంలో సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును, మీ పుణ్యము మీకు ముందుగా నడుచును. నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకలను ఆదుకును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇచ్చును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాకులు పలకకుడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ఓ దేవా పశ్చాత్తాప పూరితమును విన్యాత్మకమైన హృదయమును నీవు అనాదరణ చేయు. ప్రభు నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసం ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఏలా శోకింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుక్కోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేయుదురు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు మనం తీసుకునే నిర్ణయము ఈ 40 రోజులు మన జీవిత కాలం అంతా కూడా ఒక వెలుగులాగా ఉండాలి. ఈట నిర్ణయం అంటే చెడ్డను చేయటం కాదు, మంచిని చేయుట మన పనిగా పెట్టుకోవాలి. రైతులో ఈరోజు ఈ పూజ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఇది. అలాగే ఈ వాక్యాల ద్వారా దేవుడు మనకిచ్చే చక్కని సందేశం ఇదే. చెడ్డను చేయటం కాదు, మంచిని చేయటం ఈ పనిగా పెట్టుకోండి. అప్పుడు మీరు చేసే ఉపవాసము, మీరు చేసే ప్రార్థన, మీ జీవితంలో మరి మీరు అనుకున్నవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఉపవాస దినాల్లో మనం ఉన్నాం. ఈ 3 వీపుడు బుధవారం రోజు మనం విన్నాం. దాన ధర్మములు, ఉపవాసము, అలాగే ప్రార్థన, ఈ 3 సుకృత పుణ్యాల ద్వారా ఈ 40 రోజులు మన విశ్వాస జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలి. ఉపవాసం అంటే కేవలం భోజనాన్ని వదిలిపెట్టి తోట కాడలాగా జాలాడుకోవడం కాదు. అందుకే ప్రభు దేవుడు అన్నాడు కదా మొదటి పట్టణంలో, మీరు నలిగిన రెల్లు కాడవలే జాలాడబడిపోతున్నారు. కాదు, అట్టిది కాదు ఉపవాసం అంటే. ఉపవాసం అంటే మంచిని చేయాలి, చెడ్డను విడనాడి మంచిని చేయాలి. అందుకే ప్రభు అంటున్నాడు కదా, నేను తెచ్చే ఉపవాసం ఇది.
ఏంటి? మీ మధ్య ఉన్నటువంటి పందకాలను తీసివేయాలి. అలాగే ఇంకేం చెప్తున్నారు అక్కడ చదవండి. ఇతరుల మెడ మీద బరువులను తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారికెట్టి బాధలను చేయకుడు, మీ భోజనమును ఆకలి కొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు, మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నాకు చూసారా, ఇవి మనం చేయవలసిన కార్యము. కానీ మనం చేసేది మాత్రం దీనికి భిన్నంగా చేస్తూ ఉంటున్నాం. తగవలాడుకోవటం, అసూయతో ఉండటం, ద్వేషంతో ఉండటం, కోపంతో ఉండటం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, చెడుగా ప్రవర్తించడం, అన్యాయంగా ఇతరులను మనం ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఇట్టి ఉపవాసం నాకు నచ్చదు, నేను నచ్చదు, అది మంచిని చేయండి అని ప్రభు మనం అందుకోవాలి. కాబట్టి ఈ తపస్కాలంలో మనందరం కూడా మంచి అనేది ఏదో మనం గ్రహించాలి, చెడు అనేది ఏదో మనకు తెలుసు. దావీదు కీర్తనలో మనం విన్నాం కదా, నా అపరాధములు నాకు తెలియను, నా అపరాధములు నాకు తెలియదు. మన అపరాధం మనకు, నేనేం తప్పు చేస్తున్నానో అది నాకు తెలుసు, ఇతరులు చెప్పవసరంలా. మనం ఏం చేస్తాం, మన అపరాధాలు మనకు తెలిసి కూడా ఇతరుల గురించి, ఇతరుల వైపు వేరే చూస్తాం, ఇతరులను తిడతాం, కొడతాం, బూతులు ఆడతాం, తగవులు ఆడతాం, లేదుకొని నిందలు వేస్తాం. నా అపరాధులు నాకు తెలియదు, కాబట్టి నాకు వినయాన్వితమైన హృదయాన్ని నాకు దయచేయి, పశ్చాత్తాప హృదయాన్ని నాకు దయచేయి. అప్పుడు నేను అందరినీ నీ మార్గంలో నడిపించగలుగుతాను అని అంటున్నాడు. నేను చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు ఆ 51వ కీర్తన చదవండి. దీక్ష పరులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ 51వ కీర్తన చదవండి, ప్రార్థనాపూర్వకంగా చదవండి, ప్రార్థనాపూర్వకంగా మీరు చదవండి, ధ్యానం చేయండి. అప్పుడు దేవుడు మనలో నిజమైన పరివర్తన, హృదయ పరివర్తన, మారు మనసును మనలో కలిగిస్తాడు. పాపం వినాడి పుణ్యం చేయడం ద్వారా ఏం జరుగుతుంది? అప్పుడు నా 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 కృప ప్రాతకాల వెలుగు వలె మీ మీద ప్రకాశిస్తుంది, మీ గాయములు త్వరగా మారుతాయి. మన గాయములు, ఇక్కడ గాయం అంటే ఏంటి? గాయం కోసుకుంటే గాయం ఉంటుంది, అది కాదు గాయం అంటే. ఇక్కడ ఈ గాయం అంటే మనం చేసే అపరాధములే మనల్ని గాయపరుస్తూ ఉంటాయి. యేసు ప్రభు సిలువలో గాయపరచబడ్డాడు, కారణం మన పాపములే ఆయన గాయాలు గుర్తు. కనుక మన అపరాధములే మనలో గాయపరుస్తూ ఉంటాయి, అలాగే మన అపరాధములే మన తోటి వారిని గాయపరుస్తూ ఉంటాయి. అందుకే ప్రభు అంటున్నాడు కదా, చెడ్డను విడనాడి మంచిని చేయండి, అప్పుడు మీకు నా కృప తోడుగా ఉంటుంది, మీ గాయములు త్వరగా మారుతాయి. ఇక్కడ గాయాలు మానసికంగా మనం కుంగిపోతూ ఉంటాం. ఎప్పుడైతే పోట్లాడుకుంటారో మీ మధ్య ఆ మానసికమైనటువంటి కుంగుబాటు చోటు చేసుకుంటాం. ఉదాహరణకి భార్యాభర్తలు పోట్లాడుతున్నారనుకో, మీకు మీ మనసులు గాయమవుతాయి, మీ సంతోషం దూరం అయిపోతుంది. అంతే అక్కడ జరిగేది. మీ గాయములు త్వరగా మారుతాయి, మీ నీతి మీకు ముందుగా నడుస్తుంది, నా సాన్నిధ్యం మీ వెనవెంట వస్తుంది, మీరు ప్రార్థన చేసినప్పుడు నా వేడుకలను ఆగిస్తారు. కాబట్టి దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మనందరం కూడా పొందుకోవాలంటే మనందరం కూడా మంచిగా మారిపోవాలి. హృదయ పరివర్తన, వినయాన్వితమైన హృదయాన్ని దేవుడు అంగీకరిస్తారు. కాబట్టి ఉపవాసం చేయడం వల్ల మనం శారీరకంగా బలహీనమైపోతారు. మనం తగ్గించుకోవాలి, మన ఆహారాన్ని తగ్గించుకోవాలి, మన ఆహారాన్ని, మనలో ఉన్న గర్వాన్ని, మనలో ఉన్నటువంటి ఈశాలను తగ్గించుకోవాలి. అది రెల్లు కాడవాలి, తోటకూర కాడవాలి, వెళ్ళిపోతారు, ఎలా పడిపోతారు అంటే శారీరకంగా కాదు,
మనలో ఉన్నటువంటి ఆ భావోద్వేగాలను మనం అణుచుకోవాలి. అంటే ఈర్ష్య, ద్వేషాలు, గర్వం. అప్పుడు దీనత్వం అనేది మనలో రావాలి, తగ్గింపు అనేది మనలో రావాలి, వినయాన్వితమైన హృదయము మనలో కలగాలి. దేవుడు అప్పుడు మనం మెచ్చుకుంటాడు. ఆ సిలువను చూడండి, ఉపవాసం చేసినప్పుడల్లా సిలువను చూడండి. మీరు ఎవరితో మాట్లాడాలనుకున్నప్పుడల్లా సిలువను చూడండి, సిలువను చూడండి. ఏ రత్న, నేను ఎప్పుడు నా మీద మాట్లాడుతూ ఉంటాను. రత్న ఎప్పుడు నా మీద మాట్లాడుతుంది, అంత బాగుంది ఇక ఎప్పుడు నా మీద ఎప్పుడు పెట్టుకుందో, నన్ను ఎప్పుడు కొట్టుద్దని పైన వస్తుంది రత్న. కాబట్టి రత్న నన్ను తిట్టాలనుకున్నప్పుడల్లా ఈ సిలువను గుర్తు చేసుకో, సిలువలో ఏసయ్యను గుర్తు చేసుకో, సరేనా? లేదు మంచిది రత్న, మంచిది. నేను ఊరికి అంటారు, మీరు కూడా నవ్వుతారని రత్న చాలా మంచిది. ఆదుగారండి అంటది, ఆదుగారండి అంటది. ఎంత వినయమో ఆ మాటలో, ఆ పిలుపులో ఎంత వినయం కనపడుతుంది. ఆదుగారండి, పట్టణం చదువుతానండి, పాటలు పాడతానండి అంత పాపలు పడేది మంచిదమ్మా చెయ్యాలి. కాబట్టి అలా ఒకటి ప్రేమించారా మనందరం కూడా వినయాన్వితమైన హృదయం కలిగి మనలో ఉన్నటువంటి ఆ భావోద్వేగాలను తగ్గించుకొని జీవించాలి. అది నిజమైన ఉపవాసం, దేవుడినిచ్చే ఉపవాసం. అంటే పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు పెళ్లికి వచ్చిన వారు ఉపవాసం. ఇక్కడికి ఎవరు ఎందుకు వచ్చాం మనం? ఆ గొర్రె పిల్ల పెళ్లికి. మరి యేసు ప్రభు మనతో ఉన్నాడంటే మన ఉపవాసము. కాబట్టి మనం దేవునితో ఉండాలి, దేవుడు మనలో ఉండాలి, మనం దేవుని నుండి ఆ దేవుని యొక్క కృపను, ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి. ఆయన ఇచ్చే సంతోషాన్ని, ఆనందాన్ని మనం పొందుకోవాలి. ఈ దీపావళి పూజలో ప్రభు మనందరినీ కూడా కృపతో చూచి ఆయన రక్షణ ఆనందాన్ని, రక్షణ వెలుగును మనందరికీ ప్రసరింపజేయమని ప్రార్థన చేసుకుందాం. అర్థం పడతాం. నా హృదయము సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలో వీరా ఆయనలో సంధ్యారాగం, సంధ్యారాగం. నా హృదయము సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలో వీరా ఆయనలో సంధ్యారాగం, సంధ్యారాగం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించే ఈ బలి సర్వశక్తి గల దేవుడైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించండి. మా ప్రభువైన సర్వేశ్వర, అపురూపమైన నీ ప్రేమను మాపై కుమ్మరించుచున్న నీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేమర్పించు ఈ బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేసి మా కాయములకు స్వస్థతను చేకూర్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక.
స్తుతము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా ప్రభువు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలియాయను. ఈటచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవి అతడు తన స్త్రీ సభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణం వలన తలచిన రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులవుతున్నారు. ఈ రక్షణకు ఓట నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుతున్నారు. కావున మేము సకల పునీతులతో దూతలతో ఏకమై నీ ప్రస్తుతి చేయించు నీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ నామముతో నిండినవి. మహోన్నతుడా హోసన్నా, ప్రభువు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతుడా హోసన్నా. కావున పిత, నీ నిత్యముగా పవిత్రుడు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. కావున ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కూర్చున్నాము. ఈ విధమునది మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారం ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజించుము. ఏదైనా ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఎల్లిన వారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగా నీ భోజనానంతరము పాత్రను అందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఎల్లిన వారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతముల శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మమ్మ నీతో సత్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము.
మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. ప్రభువే మమ్మ నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతో ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ఆమె విగ్రహ వరుడైన పునీత యోసేపు గారితోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు పునీత పెరిపెత్వ ఫెలిచిత గారులతోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏదైనా మీరు విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని నీతో సత్యపరచి ఈగలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ఆరోగ్యమును ప్రసాదించినట్లు బ్రతిమాముచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీసభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలుదశలా చదివిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము అక్కడ చేరి నీ మహిమను వీక్షించు నిత్యానంలో పొందుతున్నగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. పెళ్లికి వచ్చిన వారు ఎవరు కూడా శోకించారు. పెళ్లి కుమారుడు వారితో ఉన్నాడు కాబట్టి వారు ఎల్లప్పుడూ ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఉపవాసం ఉండనవసరం లేదు అని అంటున్నాడు. అంటే మనందరం కూడా ఇగో వివాహ గొర్రెపిల్లైన క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాం. ఆ ప్రభుని పూజలో మనందరం కూడా పాల్గొంటున్నాం. ఇంకా మన గాయాలన్నీ కూడా మార్చి మన మధ్య ఉన్నటువంటి తగాదాలు, విభేదాలన్నీ కూడా పోగొట్టి మన మధ్య సఖ్యత, ప్రేమ, స్నేహము, మంచితనం అనేది వెలుగు వలె ప్రకాశిస్తూ అందరికీ ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని చేకూర్చునని ఈ గొర్రెపిల్ల వివాహ పెండ్లి కుమారుడైన ఈ దివ్య సప్రసాద ప్రభుని భక్తిగా ప్రార్థన చేసుకుంటూ మన కుటుంబాలలో ఆ రక్షణ వెలుగును దయచేయమని, మన గాయములను త్వరగా మాన్పుమని, స్వస్థపరచుమని, అలాగే మనందరి యొక్క ప్రార్థనలను ఆలకించి దీవించి కాపాడమని వేడుకుంటూ పరలోక ప్రార్థన భక్తిగా చేసుకుందాము. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన న్యాయము మాకు నిత్యము. మా యొక్క నీ మనుషులను మా మీద మన్నించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, ఆరోగ్యమును ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడును. నిర్మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని కొరకున లౌకిక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని కొరకున లౌకిక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని కొరకున లౌకిక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించని ప్రభువు. ఈ పెండ్లి కుమారుని విందుకు పిలువబడిన వారు తండ్రిలు. మీరు నా యందు ప్రవేశించని పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థ. కలిసిపో